లో సంభవించిన జల విలయానికి ఒక హిమాని నది విరిగి నదిలో కలవడమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. మోటేకోసి నది విశ్వరూపానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు, స్థానికులు తీసిన వీడియోను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పలువురు భూ విజ్ఞాన, హిమానీ నద పరిశోధకులు భారీ మొత్తంలో మంచు ఒక్కసారిగా నదిలో కలవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. గల్చి ప్రాంతానికి ఎగువన 4 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక హిమానీ నదిలోని దాదాపు 2,000 అడుగుల వెడల్పైన మంచు ఫలకం వేరుపడి ఒక్కసారిగా లెండేఖోలా నదిలో పడిందని పరిశోధకులు తెలిపారు. అంత పెద్ద మంచు ముక్క ఒక్కసారిగా నదిలో కలవడంతో ఆ ప్రాంతంలో ఉన్న మట్టి, రాళ్లను భారీ మొత్తంలో నదిలోకి తోసుకొచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ మంచు, రాళ్లు, మట్టి, నీళ్లు కలిసిన ప్రవాహం అత్యంత వేగంగా బోటేకోసి నదిలో కలవడంతో పెద్ద బాంబు పేలినట్లుగా జల విస్ఫోటనం జరిగిందని తెలిపారు. అత్యంత ఎత్తైన ప్రాంతం నుంచి శరవేగంగా దూసుకొచ్చిన ప్రవాహం తనకు అడ్డుగా ఉన్న ప్రతి కట్టడాన్ని ధ్వంసం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయిందని వివరించారు. మరోవైపు ఈ విలయానికి కొండ చర్యలు విరిగి పడడం కూడా కారణం అయి ఉండొచ్చని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఈ జల విలయం కారణంగా బోటేకోసి నది వ్యవస్థపై ఉన్న 12 జల విద్యుత్ కేంద్రాలతో పాటు అనేక వంతెనలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ ప్రవాహం బోటేకోసి నదిలో నుంచి త్రిశూల్ నదిలోకి కూడా ఎదురుతనటంతో ఆ నదిలో ప్రవాహం అమాంతం పెరిగిపోయి దానికి ఇరువైపులా ఉన్న గ్రామాలు, పట్టణాలను పూర్తిగా తనలో కలిపేసుకుంది. కళ్లు మూసి తెరిచేలోపే కొండ చర్యలు విరిగిపడ్డాయి. నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న అమాయక ప్రజలను 5 అంతస్తుల ఎత్తున విరుచుకుపడ్డ రాకాసి వరద నీటి అలలు తన్నుకుపోయాయి. ఎక్కడి వారు అక్కడే జల సమాధి అయ్యారు. హిమాలయాల ఒడిలో ఉన్న నేపాలీ గ్రామాలను క్షణాల్లోనే శ్మశాన నిశ్శబ్దంలోకి నెట్టేసిన మహా విపత్తు ఇది. కని విని ఎరుగని జల ప్రళయం అటు చైనాలోని టిబెట్, ఇటు నేపాల్ సరిహద్దు గ్రామాలు, పట్టణాలను తుడిచిపెట్టేసింది. దారుణ ప్రకృతి విలయానికి 165 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. వరదల్లో 1000 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. కైలాస మానస సరోవరం యాత్ర కోసం వెళ్లిన సుమారు 100లాది మంది భక్తుల ఆచూకీ కూడా తెలియరావడం లేదు. Ba chứ đã mu. Kinh ra không có gì nào.
పెద్ద శబ్దంతో బురద నీరు, భారీ బండరాళ్లు సరిహద్దు ప్రాంతాలపైకి దూసుకొచ్చాయి. 12 జల విద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. దీంతో 430 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.